తిరుపతిలో యూనివర్సిటీ స్టూడెంట్స్తో కూడా గ్రామాల్ని పర్యటించి వారితో సమస్యలు పారద్రోలేలా ప్రణాళికలు రచించేవారు. ఈ ప్రణాళిక రచన యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్కి లీడర్గా ఎన్నుకునేలా చేసింది. అయితే యూనియన్ లీడర్గా నేను ఉండలేనని, అన్ని కులాలు మతాలు ఒక్కటిగా ఉండాలని ఒక ఎస్సీ కుర్రాడిని యూనియన్ లీడర్గా నిలబెట్టాడు. కాలేజీ టైం అయ్యాక అందరూ తిన్న తర్వాత అతన్ని గెలిపించడం కోసం చంద్రబాబు రాత్రి పగలు కష్టపడేవాడు. రాత్రి 8 గంటల నుండి తెల్లారి 4 గంటల వరకు ప్రతి హాస్టల్ రూమ్కి వెళ్లి స్టూడెంట్స్ని కలిసి నేను నిల్చోబెట్టి వ్యక్తి గెలిపిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరంగా చెప్పి విద్యార్థుల్ని మోటివేషన్ చేస్తుండేవారు. ఈ విధంగా కష్టపడి అతన్ని గెలిపించాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహ చతురత ఏమిటో తెలిసింది. ఒకసారి తన వర్గం వారికి అపోజిషన్ వర్గం వారికి గొడవలు వస్తే తన వర్గంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ భయపడుతుండడంతో మందు పోయించి మరీ వాళ్ళకి ధైర్యంగా ఉండమని చెప్పాడు. అప్పట్నుంచే చంద్రబాబు అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. ఏ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయకుండా ఎంతైనా కష్టపడేవాడు. 1970